ఎక్కడికి వెళ్తున్నావు స్వామి? ఇలా సండే తెలియదా? చర్చికి పోతున్నా. చేర్చాను 30 సంవత్సరాలే. మా తాత నమ్ముకున్నప్పుడు నమ్ముకుని, మా తాత నమ్ముకున్నాడు, మా నాయన, నేను చర్చి ఎవరంటే చర్చి అంటాడు. వాళ్ళు ఊతవాడు చర్చి. ఎలా నమ్ముకున్నాను? పోతా అంటే సంవత్సరం అవుతుంది అంతే. సంవత్సరం నుంచి పోతున్నా. 30 సంవత్సరాలు. మా తాత తీసుకొచ్చాడు మల్లపల్లె, ముంబై నుంచి. నిన్నే అలా నమ్ముకొని చర్చికి వద్దులని చెప్తున్నాను ఒకటి. పోతా, ఆదివారం క్రమం తప్పకుండా పోతా, ఖచ్చితంగా పోతా. మీరేంటి వెళ్తున్నాను? నెల రోజులే చర్చికి వెళ్ళాక, నెల రోజులైంది కదా చర్చికి వెళ్ళాక, కాబట్టి మళ్ళీ వెళ్ళాలి. నెల రోజులైంది కాబట్టి వెళ్ళకపోతే బాగుండదు. మళ్ళీ December 31 ఎప్పుడు నమ్ముకున్నా వచ్చేదాన్ని? నేను ఎప్పుడో నమ్ముకున్నా కానీ అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపు 20 ఏళ్ళు అయింది. కానీ నాది 30. 20 ఏళ్ళ 30 సంవత్సరాలు. తాత తీసుకొచ్చి ముంబై నుంచి మల్లపల్లెకి తెలుసా? నెల రోజులు అవుతున్నాను. నేను 6 నెలలే పోక. 30 సంవత్సరాలు. నాకు కూడా బాగా పని ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడైనా పని లేకపోతే నెలకొక్కసారి అట్లా పోతా. పోకుండా వస్తుంది కానీ 30 సంవత్సరాలు సార్. మీరేంటే ఎందుకు? చర్చి కాడికి వెళ్తున్నా. చర్చి కాడ నుంచి ఫోన్ వచ్చింది, సహోదరులు ఫోన్ చేశారు, అందుకని వాళ్ళని కలిసి మాట్లాడదామని వెళ్తున్నాను. ఈయన వచ్చేది పెద్ద విశ్వాసం. మీరెంటో అవుతుంది నమ్ముకొని? నేను తక్కువలోనే కానీ నమ్ముకుంది. సంఘంలో సహోదరుల పట్ల వాళ్ళు చూపించే ప్రేమను బట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే నేను వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటున్నాను. మాకు శుద్ధం ఉంది కానీ ఎన్ని సంవత్సరాలు అయితే నమ్ముకొని అంటున్నాను? ఒక 5-6 సంవత్సరాలు. 30. 5-6 సంవత్సరాలు. 5-6 సంవత్సరాలకి ఆనందం ఉంది, ఇదొంది అదని అంటున్నాను. మా తాత తీసుకొచ్చాను ముంబై నుంచి మల్లపల్లెకి. ఫస్ట్ నమ్మింది మా కుటుంబం, మా తాత, మా నాయన, నేను. 30 సంవత్సరాలు. ఇంతకీ మీ తాత గురించి చెప్తున్నారు, మరి నీ పరిస్థితి చెప్పనే పడితే 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి ఏం చేస్తాను, ఏం నేర్చుకుంటాను? 30 సంవత్సరాలు నీకు చెప్తున్నా కదా, 30 సంవత్సరాలే నేను పోవటి. నేను రెగ్యులర్గా పోతా. నేను ఖచ్చితంగా ఆదివారం అసలు క్రమం తప్ప. నేను ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సంవత్సరం అవుతుంది కానీ ఖచ్చితంగా పోతా. నేను ఏం నేర్చుకున్నారు అంతగారు? నేర్చుకుంటా, రోజు వాడు చెప్పింది రోజు తింటా. మరి మొన్న ఆడ హోటల్ కాడ లొల్లిలు అయితే కామన్, లొల్లిలు అయితే కానీ నేనైతే ఖచ్చితంగా ఆదివారం క్రమం తప్పకుండా పోతా. ఇక లొల్లిలు అంటే వాళ్ళ కొడతాం అవుతుంది, అది కామన్ అది. కానీ చర్చికి అయితే పోతా ఖచ్చితంగా. క్రమం తప్పకుండా పోతారు కానీ లొల్లి అయితే పెట్టుకుంటారు. అట్లా ఉంటుంది ఇక అంతే. మీకైనా నేనే కదా 30 సంవత్సరాలు కొత్త ఆకు తీసుకొచ్చి. మళ్ళీ అక్కడ తినేస్తుంది. మరి ఏంది కథ? అంటే తినచ్చుడు, లొల్లిలు అవన్నీ పట్టించుకోరు. కానీ ఖచ్చితంగా అయితే ఆదివారం మాత్రం చర్చిలో కనిపిస్తా నేను. ఈ పాటించుడు పాటించకపోవడం అంతా అది సెకండరీ. కానీ పోవడం అయితే పోతా ఖచ్చితంగా. పోవడం మాత్రం పక్క. మరి తాగినమాట తాగిన అంటే ఏం చేస్తాం, బలవంతం చేసిరు మరి. కానీ రెగ్యులర్గా చర్చికి అయితే పోతా. ఈ విషయంలో అయితే ఖచ్చితంగా ఉంటా. ఇక తాగుడు విషయం అంటే కొద్దిగా బలవంతం చేసిరు. మంచి విశ్వాసమే, నాకంటే పెద్దది. మరి నీ సంగతి ఏంటి? నేను నాకంటే బాగా పనులు ఉంటాయి, బర్రెలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, పొలం ఉంది. అంటే మేము పల్లెలోనా? అదే ఇక నేను పని లేదని మీ గురించి చెప్పట్లేదు, నా గురించి చెప్తున్నా. అన్ని పనులు ఉన్నాయి కాబట్టి నెలకొక్కసారి వీలైపోయింది. నెలకొక్కసారి నిజంగా మంచి విశ్వాసమే. నిజంగా గ్రేట్. నువ్వు నెలకొక్కసారి పోతున్నాను. ఈయనైతే బాగా విశ్వాసనే. నా గురించి ప్రార్థన. అరే ఎప్పుడు చూసినా ఇంతగానో సంఘం అంటావు, ప్రార్థన అంటావు, ఇదే పని, ఇక వేరే పని లేదా మనకు? అంటే నేను తెలుసుకున్నాను అన్నట్టు దానిలో ఉన్న ప్రేమ. 30 సంవత్సరాలు అలా తాత తెచ్చి నువ్వు ఆయన తెలుసుకోదు, నువ్వు ఏం తెలుసుకున్నావే? దేవుడు నాకు తెలియదు.
పరిచయం. ఏమో ఇక ఆయనే మాట్లాడతాడు నీతో. 30 సంవత్సరాలు బొమ్మని తెచ్చి నువ్వు ఏం నేర్చుకున్నావు? అంటే సంఘం నుంచి ఫెలోషిప్ కావచ్చు, సంఘంతో ఉన్న ప్రేమ కావచ్చు, అది నేను తెలుసుకున్నాను. అయినా నా అంత చేయలేదు. 30 సంవత్సరాల నుంచి మీరు సరే అయితే హాస్టల్ అని అడుగుదాం. ఏమైంది? ఏది మీరు రొల్లేంది? చూడండి పాస్టర్ గారు, ప్రేమ అంటున్నాడు, సంఘం అంటున్నాడు, ఆరాధన అంటున్నాడు. సార్ మీరు ఎప్పుడు నమ్ముతున్నారు సార్? మీ మొన్న ఒక 10 ఏళ్ళ క్రితం 30 సంవత్సరాలు ముంబై నుంచి తీసుకొచ్చింది మన 30. ఓకే ఓకే తాత తీసుకొచ్చాడు. ఉన్నాడా మీ తాత ఇప్పుడు ఉన్నాడా? నీ సంగతి ఇవ్వలేను ఊళ్ళే కదా. ప్రశాంత్ ఒక మాట వెనుకటి కూడా చెప్పిందంట, మా చచ్చిపోయిన బర్రె పనిపోయిన దుత్తుడు పాలిచ్చినాను. ఎప్పుడు చూసినా తాత తాత అంటున్నావు కానీ కనీసం నీ ఏమన్నా విశ్వాసిగా నీ ఏమైనా మారినావా? ఏమైనా విశ్వాసిగా ఉన్నట్టు నీ జీవితం ఉందా? అసలు మీకు అర్థమైతలేదు కానీ క్రైస్తవ్యం అనేది తాత పేరు చెప్పుకోనో, తండ్రి పేరు చెప్పుకోనో, ముత్తాత పేరు చెప్పుకొని బతికేది కాదు. క్రైస్తవ్యం అంటే వ్యక్తిగతం. అది నీవు క్రీస్తుని హృదయంలో ఏం కార్యం జరిగించాడు? ఇదిగో మన జీవితంలో దేవుడు కానీ కనీసం నీ ఏమన్నా విశ్వాసిగా నీ ఏమైనా మారినావా? ఏమైనా విశ్వాసిగా ఉన్నట్టు నీ జీవితం ఉందా? అసలు మీకు అర్థమైతలేదు కానీ క్రైస్తవ్యం అనేది తాత పేరు చెప్పుకోనో, తండ్రి పేరు చెప్పుకోనో, ముత్తాత పేరు చెప్పుకొని బతికేది కాదు. క్రైస్తవ్యం అంటే వ్యక్తిగతం. అది నీవు క్రీస్తుని హృదయంలో ఏం కార్యం జరిగించాడు? ఇదిగో మన జీవితంలో దేవుడు కార్యం జరగకుంటే మన యొక్క గప్పాలని ఏమంటారు? గప్పాలు ఏమంటారు? అవన్నీ కూడా ఇట్లుంటే మా తాత, మా తండ్రి అని చెప్పుకుంటాను. కాబట్టి ఒకసారి నువ్వు ఆలోచించి, రోజు తాత పేరు చెప్పుకుని తిరుగుతున్నావు, మళ్ళీ నీ సంగతి ఏంటి? ఒకవేళ నీ జీవితం, నీ లైఫ్ ఈరోజు ముగిసిపోతే నీ పరలోకం పోగలవా? ఆడిపోయి తాత పేరు చెప్తావా? అవకాశం లేదు. మీరు నెలకు ఒకసారి అవుతారా? ఓకే, మీకు బిజీ ఉంటారు కదా. పాస్టర్ గారు పనులు ఎక్కువ ఉంటాయి, బతకద్దా, మాకు ఓహో. లేదా, మేము పని చేసుకోవద్దా? బైబిల్లో ఆదిమ విశ్వాసులు క్రమం తప్పకుండా సహవాసం కొనసాగించారంట. అంటే దేవుడు బతకొద్దని చెప్పిండా? మీరంటే నీకు విషయం చెప్పరా? పని చేయకుండా భోజనం కూడా చేయదని బైబిల్ చెప్తుంది. అంటే ఏంది? పని చేసుకోవాలా లేదా? పని చేయకుండా భోజనం కూడా చేయదని చెప్పినప్పుడు దేవుడు పని చేసుకోవద్దని చెప్తాడా? కాబట్టి నీకు గుర్తుపెట్టుకోవాలా, నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారి పోయి దర్శించుకునే ఒక విగ్రహం కాదు. ప్రతి సంఘ సహవాసంలో క్రమం తప్పకుండా మన జీవితాలు కొనసాగాలి. పని ఉందని, లేకుంటే నాకు చాలా బిజీ అని చెప్పడం ద్వారా బైబిల్ వాక్యానికి విరుద్ధంగా మనం ఆలోచన చెప్తున్నాం. దేవుడికి తెలియదు, మనకే తెలుసు అన్నట్టు ప్రవర్తిస్తున్నాం. దేవుడు క్రమంగా సహవాసం కొనసాగించని చెప్తున్నంటే మనకు పని లేదు, పని ఉందని తెలియక. కాబట్టి విశ్వాసిగా నిజంగా నీవు రక్షించబడితే సంఘ సహవాసంలో మన జీవితాన్ని కొనసాగించాలి. బైబిల్ ఏముందంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో అపోస్తల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఏడ తెగక ఉన్నారు, అంటే సమర్పించుకున్నారు. మళ్ళీ నీ సమర్పణ ఏంటిది? నెలకు ఒకసారి వస్తే సంఘానికి సమర్పణ కలిగిన జీవితాన్ని జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు పోతా, రెగ్యులర్గా పోతా, కానీ ఓకే అర్థమవుతుంది. అంటే రెగ్యులర్గా ఆదివారం పోయి వస్తే అయిపోతుంది అనుకుంటున్నావా? అంటే తినగాడ తింటున్నావు, తాగగాడ తాగుతున్నావు, కొట్లాడుతున్నావు, మళ్ళీ ఏం చెప్తున్నావు? అదే మొదలు ఆదివారం పోతున్నా కదా, పోయి ప్రార్థన చేసేస్తున్నా కదా. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక పిల్లగాడు రోజు స్కూల్కి పోయినాడు, ఆడుకునే వాడు నేర్చుకునేది లేదు, రాసేది లేదు, ఏం లెక్క చెప్పేది లేదు. అంటే రోజు వాడు స్కూల్కి పోయి హోంవర్క్ రాస్తలేడు, కానీ సార్ చెప్పి సగం వింటలేడు. వాడే చెప్తాడు మళ్ళా నేను రోజు స్కూల్కి పోతున్నా, ఏమైనా ఉపయోగం ఉంటుందా?
మన జీవితాలు కూడా అంతే. ఒకవేళ నువ్వు ప్రతి ఆదివారం నేను పోతున్నావు, ఇప్పటి నుంచి నేను 5 ఏళ్ళ నుంచి పోతున్నాను, దాని ఉపయోగం ఉండదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు ప్రతి ఆదివారం పోవడం అనేది ఎంత ఇంపార్టెంటో పోయిన దాని విషయంలో నేర్చుకోవడం, ఎదగడం, మన జీవితాలు కట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇగో ఈ తమ్ముడు చూడండి, రెగ్యులర్గా సహవాసం నుండి సంఘాన్ని పట్టించుకుంటూ దేవుని జ్ఞానంలో ఎదుగుతూ సంఘ సహవాసంలో తను కూడా అనేక విషయాల్లో మార్పు నొందుతూ ఒకరి కోసం ఒకరు ప్రార్థించే, ఒకరికొకరు లెక్క చెప్పుకునే విధానంలో ఈ జీవితం ఉంది. ఈ తమ్ముడు ఎదుగుతున్నాడు, అనేకులకు సపోర్ట్గా ఉంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, తాత పేరు ఇక్కడ నడిచింది కానీ పరలోకం పోతే తాత అంటున్నాడు, సక్కరిస్తూ నరకలేస్తాడు. ఓ మీ తాతనా పో అన్నాడు. కాబట్టి తాత ముత్తాతల వలన మనం పరలోకం చేయడము, తాత ముత్తాతలను బట్టి మనం క్రైస్తవులుగా జీవించలేము. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం నుంచి ఆయన ఇచ్చే రక్షణ పొందుకొని ఆయన చిత్తానుసారం బతకడం చాలా ఇంపార్టెంట్. తర్వాత పని 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 అంటున్నావు కదా, పని చెయ్యి. కానీ దేవుణ్ణి సంఘ సహవాసాన్ని, ప్రార్థన జీవితాన్ని, వాక్య ధ్యానాన్ని, కుటుంబంగా కలిసి ప్రార్థనలో జీవిస్తూ జీవితాన్ని పక్కకి పెట్టేసి పని చేస్తున్నామంటే అది నీకు నష్టం, అది నీకు కష్టం. సంఘంగా సహవాసంలో ప్రతిదినం ఎదుగుతూ ముందుకు సాగు, పని చేస్తూ నీ కుటుంబాన్ని పోషించు, పని చేస్తూ సంఘ సహవాసంలో ఆర్థికంగా పరిశీలకు సహకారంగా నిలబడు. తర్వాత మీకు ఆదివారం వస్తున్నప్పుడు ఏదైనా పని ఉన్నప్పుడు నీకు ఒక మెంటర్ ఉండాలి, ఒక సలహా తీసుకోవాలి. ఎట్లా చేస్తే నేను సహవాసంలో స్థిరంగా క్రమంగా కొనసాగాలో అని నువ్వు సంఘ నాయకత్వాన్ని నువ్వు అడగడం ద్వారా నీ జీవితాన్ని కట్టుకోగలవు. మీరు మాత్రం రెగ్యులర్గా వెళ్తున్నారు కదా, వెళ్ళడం అనేది ప్రాముఖ్యంగా చెప్పుకోవడానికి ఏమాత్రం ఉపయోగం లేదు. నువ్వు వెళ్ళు, సంఘ సహవాసాన్ని వ్యాలిడ్గా గడుపు, ప్రార్థించు, బైబిల్ చదువు, తర్వాత నేర్చుకునే వాటి విషయంలో, విన్న వాటి విషయంలో దాన్ని నీ జీవితాన్ని అప్లై చేసుకో. దినదినము దేవుని కృపలో జ్ఞానంలో ఎదుగుతూ మార్చబడుతూ సాక్షిగా నువ్వు జీవించాలి. చుట్టాలు ఇవన్నీ కూడా దేవుని వాక్యం మనం చెప్తున్నామంటే వాళ్ళని మనం ప్రేమించాలి. కానీ మన విశ్వాసానికి అడ్డం వచ్చే పనులు ఏమి కూడా మనం చేయద్దు. ఆ చుట్టం కానీ లోకం కానీ బలవంతం చేసిన వాక్యానికి దేవునికి మనం కట్టుబడి ఉండాలి. తమ్ముడు నువ్వు ఇట్లే ఉండు, ఇదే విధంగా కొనసాగు, ఈ సహోదరుల గురించి ప్రార్థించు. అంతేకాకుండా సంఘంలో చాలామంది బలహీనులు ఉంటారు, వారి విషయంలో నువ్వు తప్పకుండా పట్టింపు కలిగి ఉండాలి. ఇలాంటి సంఘ సహవాసం ఉన్న సహోదరుల విషయంలో వాళ్ళని పాయింట్ అవుట్ చేసి వాళ్ళు తీర్పులు తీసి వాళ్ళ జీవితాలు వేస్ట్ అనుకోకుండా వాళ్ళని ఎక్కువగా వాక్యంలోకి సహవాసం నడిపించడానికి ఇంకా ఎక్కువ నిలబడు. దేవుడు అటువంటి కృప నిలబడతాను. నిలబడతాను.